జై గురుదత్త. శ్రీపాదవల్లభ దత్తక్షేత్రం పిఠాపురం అత్యంత శక్తివంతమైన దత్తక్షేత్రం. కలియుగంలో దత్తాత్రేయుల వారు మొదటి అవతారమైన శ్రీపాదవల్లభుల వారిలాగా జన్మించిన ఈ పుణ్య భూమిని పాదగయ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్ర మహిమ, ఇక్కడ భగవద్గీత పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు చాలా అద్భుతం, చాలా విశేషం. ఎందుకంటే స్వామివారు శ్రీపాదవల్లభులు స్వయంగా ఇక్కడ జన్మించి ఇక్కడ వీధుల్లో సంచారం చేశారు. ఆయన పాదస్పర్శతో పునీతమైన క్షేత్రం ఇది. ఇక్కడ ఏ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా అది కోటి రెట్లు ఫలితాన్ని ఇవ్వక మానదు. పిఠాపురంలో చేసే దాన ధర్మాలు కావచ్చు, పారాయణాలు కావచ్చు, ఏవైనా సరే మన సంచిత కర్మలను, జన్మ జన్మల పాపాలన్నింటినీ కూడా తొలగిస్తాయి. ఇది శ్రీపాదవల్లభ చరితామృతంలో చెప్పబడింది. శ్రీపాదవల్లభుల వారి పాదుకలు ఇక్కడ వెలిశాయి. చాలా అత్యంత చైతన్యవంతమైన పాదుకలు. ఆయన నడియాడుతున్నారు ఇప్పటికీ కూడా. ఆర్తితో నిజంగా గనక మనం వేడుకుంటే భక్తుల పిలుపులను ఆయన వెంటనే వింటాడు, ఆలకిస్తాడు. ఈ శ్రీపాదవల్లభుడి క్షేత్రం లాంటి సిద్ధి క్షేత్రాల్లో గీతాపారాయణం చేస్తే మనస్సులో అలజడులు తగ్గుతాయి, అచంచలమైన ప్రశాంతత, శాంతి లభిస్తుంది. ఎందుకంటే భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ వాక్కు కదా. దత్తక్షేత్రంలో పారాయణ చేస్తే ఆ శ్లోకాలలోని నిగూఢ అర్థం కూడా స్వామీజీ మనకు అనుగ్రహిస్తారు, తొందరగా బోధపడేలాగా చేస్తారు. అలాంటి సంకల్ప సిద్ధి ఇక్కడ ఉంది. పిఠాపురంలో గనక నిజంగా మనస్ఫూర్తిగా భగవద్గీత పారాయణ చేసి స్వామికి నివేదిస్తే మనం తలపెట్టిన ప్రతి కార్యంలో ఉండే ఆటంకాలన్నీ తొలుగుతాయి. అంత విజయం సిద్ధించక మానదు. ముఖ్యంగా సామూహిక పారాయణాలకు ఈ క్షేత్రంలో విశేష ప్రాధాన్యత. పాదగయా క్షేత్రం కదా, పితృదేవతలకి చాలా ప్రీతిపాత్రమైన క్షేత్రం ఇది. ఇక్కడ గనక నిజంగా గీతా పారాయణం సామూహికంగా చేస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయి. దానివల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. ఇది శాస్త్రవచనం. అలాంటి ఇంత మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టే ఇలాంటి మహా గొప్ప పిఠాపుర క్షేత్రంలో, పాదగయా క్షేత్రంలో, శ్రీపాదవల్లభుడు నడయాడిన క్షేత్రంలో మన చేత శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు చాతుర్మాస దీక్షలో భాగంగా సామూహిక భగవద్గీత పారాయణం సహస్రగల చేయించారు. అయితే స్వామీజీ వారు మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి సహస్రగల భగవద్గీత పారాయణ చేయాలని ఆజ్ఞాపించారు. అందుకే స్వామీజీ వారి ఆజ్ఞ మేరకు పిఠాపురంలోని శ్రీపాదవల్లభ అనఘా దత్తక్షేత్రంలో జూన్ 7వ తారీఖున ఆదివారం రోజు సహస్రగల సంపూర్ణ భగవద్గీత కార్యక్రమం చేయాలి అని శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారు చాలా గొప్ప సంకల్పాన్ని తీసుకున్నారు. శ్రీపాదవల్లభుల జన్మస్థానమైన ఈ పుణ్యక్షేత్రంలో సామూహికంగా భగవద్గీత పారాయణ చేయడం వల్ల లోక కళ్యాణం జరగడమే కాదు, పాల్గొనే భక్తులందరికీ కూడా అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. జ్యేష్ఠ మాసం, గంగావతరణ పుణ్యకాలం, ఇలాంటి సమయంలో భగవద్గీత పారాయణ చేయడం, అది కూడా సిద్ధిక్షేత్రమైన శ్రీపాదవల్లభుడి సన్నిధిలో శ్రీ అనఘా దత్తక్షేత్రమైన స్వామీజీ వారి క్షేత్రంలో చేయడం ఇంకా గొప్ప విశేషం. జ్యేష్ఠ మాసం యొక్క విశేషత అనంతమైనది, అధిక ఫలదాయకం. అధిక జ్యేష్ఠ మాసం శ్రీ స్వామీజీ వారు జననం తీసుకున్న, అవతరించిన మాసం ఇది. అందుకని ఈ మాసంలో చేయడం ఇంకా ప్రశస్తి. గంగామాత స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చింది. భగీరథుడు తన పితృదేవతలకు ఉద్ధరణ కోసం 1000 ఏళ్లు తపస్సు చేసి ఆ గంగమ్మను భూమికి దింపాడు. పరమశివుడు తన జటాజూటంలో గంగను ధరించి లోకాన్ని ఎలా కాపాడాడో మన శ్రీ స్వామీజీ వారు కూడా ఈ కలియుగంలోని అశాంతిని, పాపాలను తన కరుణా కిరణాలతో కడిగేయడానికి జ్యేష్ఠ మాసంలోనే అవతరించాడు. అందుకే అలాంటి మాసంలో మనం భగవద్గీత పారాయణ చేయడం ఇంకా ప్రశస్తి. గంగ పాపాలని కడిగితే మన గురుదేవులు ఈ భగవద్గీత పారాయణ చేయండి అని చెప్పి మన అజ్ఞానాన్ని కడిగేటట్టు చేస్తున్నారు. అందుకే మనందరం కూడా గురు చరణ సేవలో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞంలో భాగంగా పిఠాపుర దత్తక్షేత్రంలో ఆధ్యాత్మిక సాగరంలో ఊలలాడాం. పిఠాపురం శ్రీపాదవల్లభ మహాసంస్థానంలో జరిగిన భగవద్గీత పారాయణ మహోత్సవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. సామూహిక భగవద్గీత పారాయణ మహోత్సవం అత్యంత వైభవంగా, అద్భుతంగా, అమోఘంగా జరిగింది. ఈ దివ్య పారాయణంలో సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన సుమారు 1200 మంది భక్తులు, గీతా ప్రేమికులు ఒకే చోట చేరారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తుల రాకతో క్షేత్ర పరిసరాలన్నీ జనసందోహంతో నిండాయి. 1200 మంది భక్తులు ఒకే స్వరంతో, ఒకే లయలో భగవద్గీత శ్లోకాలని పఠిస్తుంటే ఆ శబ్ద తరంగాలు పిఠాపురం పురవీధుల్లో ఆధ్యాత్మిక అమృతాన్ని కురిపించాయి. శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో అర్జునుడికి ఉపదేశించిన గీతామృతం నేడు శ్రీపాదవల్లభ దత్తక్షేత్రంలో సాక్షాత్కరించినట్టు అనిపించింది. భక్తుల కంఠాల నుండి వెలువడిన శ్లోకాలు దత్తస్వామి వారి సన్నిధిలోని దివ్యమైన శబ్ద తరంగాలలాగా కలిసి ప్రతి ఒక్కరిని భక్తి పరవశంలో ముంచెత్తాయి.
స్వామివారి అలంకరణలు, పారాయణ మండపాల అలంకరణలు శోభాయమానంగా పులకించిపోయాయి. ఏకాగ్ర చిత్తంతో 1200 మంది భక్తులు గీతా గ్రంథాలను చేతబూని భగవంతుడి ధ్యానంలో లీనమై శ్లోకాలు చదువుతుంటే ఆహా, ఆ దృశ్యం అత్యద్భుతమైన క్రమశిక్షణ, సనాతన ధర్మ ఉత్కృష్టతకు అద్దం పట్టినట్టుంది. పారాయణ పూర్తయ్యేసరికి క్షేత్రంలో అద్భుతమైన వర్ణించలేని సంతోషం, ప్రశాంతత ప్రతి ఒక్కరి ముఖాలలో కనిపించింది. శ్రీపాదవల్లభ దత్తక్షేత్ర చరిత్రలో ఈ 1200 మందితో కూడిన సామూహిక భగవద్గీత పారాయణం ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడం, వీక్షించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావించారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ గీతాగానం జగద్గురువులైన శ్రీకృష్ణుడికి, దత్తాత్రేయుల వారికి దివ్య నివాళిలుగా నిలిచింది. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.